ఏడుపాయల దుర్గమ్మ తల్లికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిని సమూలంగా అంతం చేయాలని సప్త ఋషులతో కలిసి సర్పయాగం నిర్వర్తిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతి అవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లను వేడుకుంటుంది. సర్పాలకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగావతి నదిని తీసుకుని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగావతి నది 7 పాయలుగా చీలి ప్రవహించి సర్ప యజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలుస్తుంది. 7 ఋషులు యజ్ఞం చేయడం, గంగాదేవి 7 పాయలుగా చీలి దుర్గమ్మ పాదాలను తాకడం వలన అమ్మవారికి 7 పాయల దుర్గమ్మ తల్లిగా పేరు వచ్చింది. లోకాన్ని ఏలే మా దేవతవు 7 పాయల దుర్గమ్మ, మా పాపాలే తొలగించుతవు మమ్ము పాలించే మాయమ్మ. లోకాన్ని ఏలే మా దేవతవు 7 పాయల దుర్గమ్మ.